ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు లోకంలో చాలా మంది మాటలు రకరకాలుగా ఉంటున్నాయి. ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తుల మాటలు, విద్యార్థులైతే విద్యార్థుల మాటలు, రాజకీయ నాయకులైతే రాజకీయ నాయకుల మాటలు, సేవకులైతే సేవకుల మాటలు, సమస్త నాయకులైతే సమస్త నాయకుల మాటలు ఉంటాయి. ఈ విధంగా మాటలు ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాతకాల సమయంలో దేవుడైన యెహోవా మనతో మాట్లాడుతున్నది ఏమంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట. ఈ లోకంలో ఎవరి మాట వింటే మనకు దీవెనలు లేవు, కానీ ఎవరి మాటలు వింటే కూడా మనకు ఆశీర్వాదాలు దొరకవు. కానీ దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాటను శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. నా మాట వింటే నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఆజ్ఞ, ఒక ఆర్డర్ చేస్తున్నాడు మనకి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వింటే అని ఒక ఆజ్ఞ. ఈ ఉదయకాలం మనము లోకంలో ఎవరెవరో మాటలు వింటాం, కానీ దేవుని మాటలు మాత్రం వినడానికి మనకు మనసు పుట్టదు. చాలా మంది ప్రార్థనలకు వెళ్తాం, ఆరాధనలకు వెళ్తాం, మహాసభలకు వెళ్తాం, పాటలు పాడేటప్పుడు జోరుగా ఉంటాం. ఎవరైనా నాయకులు వస్తే కూడా చూస్తాం. ఎప్పుడైతే దైవ సేవకులు లేచి వాక్యం చెప్తున్నారంటే మెల్లగా లేచి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే ఆ మాటలు మనకి వినడానికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం వినాలంటే మరి హృదయం సహకరించడం లేదు. ఎందుకు అనంటే ఆయన మాట అంటే మనకి ఇష్టం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళింటిమంటే ఆరాధనకు వెళ్ళింటిమి, మీటింగ్లకు వెళ్ళింటిమంటారు, కానీ వెళ్ళినారు కానీ దేవుని మాట శ్రద్ధగా వినలేదు. కాబట్టి వారికి కొన్ని దీవెనలు దొరకవు. ఈ ఉదయకాల సమయంలో జూమ్ కుటుంబంగా ఉన్న మనం లోకంలో ఎవరి మాట వినని అవసరం లేదు, కానీ దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత మంచి మాటో ఆయన మాట. ఆయన మాటే. మరి మనం వెండి బంగారాలు అడగలేదు, ఆస్తులు అంతస్తులు అడగలేదు, నీ సమస్తమని ఏమీ అడగలేదు. కానీ ఆయన అడిగింది ఏమంటే, నీవు ఆయన మాట వింటే మరి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. అందుకే అది కీర్తనకాలు అంటారు కదా, దీనులను పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తువాడు ఆయనే. మనం ఎక్కడో మూలకుంటాం, ఎక్కడో ఏమీ లేకున్నట్లు ఉంటాం. మరి విద్య లేకుంటది, జ్ఞానం లేకుంటది, డబ్బు లేకుంటది, అధికారం లేకుంటది. అయిన వారందరూ దూరం చేసినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా దూరం చేసేవాడు కానే కాదు. కాబట్టి నీవు ఆయన మాట వింటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే, మాకేముంది సార్, మనం ఎవ్వరు ఏమి లేని వారము, బీదలము. ఎప్పుడు చూసినా మన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు. ఏం ప్రార్థన చేస్తారంటే, మా వంటి బీద దాసుల చేత పొగలబడుతున్నా మా తండ్రి అంటాం. బీద దాసులం కాదు మనం. మన తండ్రి ఎవరు? సమస్తాను సృష్టించిన సృష్టికర్త ఆయన. మనకుండగా మనకి ఏది కూడా కొరత లేదు, మనకి ఏది కూడా ఇరుకు లేదు, ఏది కూడా ఇబ్బంది లేదు. దేవుణ్ణి అడుగుడి, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడగాల్సింది వాళ్ళని వీళ్ళని, అయిన వారిని వాళ్ళని కాదు అడగాల్సింది, కానీ దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆయన సమస్త విధములైన కృపను మనకు అనుగ్రహించగలడు. కాబట్టి నా మాట వింటే, నా మాట ఈ ప్రాతకాల సమయంలో జూమ్ కుటుంబంలో ఉన్న మనం ఎవరి మాట వినుకున్నా పర్వాలేదు, కానీ దేవుని మాటకు లోబడితే నిజంగా ఈ ప్రాతకాల సమయంలో ఈ అడహా కమిటీ పెద్దలు చేసినటువంటి ఈ మంచి కార్యం, పొద్దున్న లేస్తేనే మనం ఎవరి మాట వింటున్నామంటే దేవుని మాట వింటాం, దేవుని పాటలు పాడతాం,
దేవుని యొక్క మాటలు విని ఆ దినమంతటి కొరకు దీవెన పొందుకుంటున్నాం. ఎంత మంచి మాట ఈ మాట. కాబట్టి నీవు సమస్త జనముల కంటే నేను హెచ్చించును, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మనకు వస్తాయి. ఏమి దీవెనలు అంటే ఇక్కడ పెద్ద లిస్టు పెట్టేశాడు ఆయన. ఏమి కూడా తక్కువ లేదు. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఆయన మాట వింటే దీవెన, ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయన మాట వింటే నెమ్మది, ఆయన మాట వింటే ఆరోగ్యం, ఆయన మాట వింటే మన యొక్క కొరతలన్నీ కూడా తీర్చబడతాయి. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మనం ఆయన మాట వింటే, మరి దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఈ మాట ఎవరి దగ్గర చెప్తున్నాడంటే ఈ ప్రాతకాలం మన దగ్గరే చెప్తున్నాడు. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును, నీకు కలుగును గాక అంటున్నాడు అంతే. కాబట్టి నీవు పట్టణంలో దీవింపబడదు. మొట్టమొదటిగా దీవెన ఎక్కడంట? పట్టణంలో. అంతేకాదు నీ గర్భఫలం మనకి పెళ్ళైన వెంటనే ఏం కావాలి? ఇప్పుడు ఈ లోకంలో చాలా మందికి పెళ్ళైన 1 సంవత్సరం కల్లా మళ్ళీ పిల్లలు కావాలా. అందుకే మనం దేవుడైన యెహోవా నీ గర్భఫలము దీవింపబడును. ఉదయకాల సమయంలో గర్భాలు, నేటి దినాల్లో పిల్లలు దేవుడు ఇచ్చాడు, కానీ ఆ పిల్లలు ఈ నేటి దినాల్లో తల్లిదండ్రుల మాట వింటలేరు, సేవకుల మాట వింటలేరు, పెద్దల మాట వింటలేరు. కానీ లోకంలో ఉన్నటువంటి వారి మాటలు విని లోకంలో నేటి పిల్లలు చెడిపోతున్నారు. కానీ ఈ ప్రాతకాలం మన పిల్లలు, మన గర్భఫలం దేవుని మాట వినాలంటే ఆయన మాట మొట్టమొదటిగా తల్లిదండ్రులమైన మనము వినాలి. పెద్దలమైన మనం ఆయన మాట వింటే నీ గర్భఫలము దీవించబడుతుంది. అంతేకాదు పొలములో దీవింపబడదు. పొలం, చాలా మందికి పొలాలు ఉన్నవారు పంటలు వేస్తారు కానీ అన్నీ ఉంటాయి, కానీ సరైన రేట్ కాదు ఒక్కొక్కసారి. లేకపోతే పంట పండుతుంది కానీ పురుగులు వచ్చి నాశనం చేస్తాయి. పంట పండుతుంది, చేతికి వచ్చినప్పుడే తుఫాను వచ్చి కొట్టుకొని పోతుంది. కారణం ఏంటంటే నా పంట, నా ఇల్లు, నా పంట, నా పొలము, నాది అన్నదానికి ఏమైంది? దీవెన నీళ్ళలో కొట్టుకొని పోయింది. ఈ ప్రాతకాల సమయంలో ఆయన మాట వింటే పొలాలన్నీ, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటారు, ఉద్యోగాలు చేరినప్పుడు ఉన్నంత సంతోషం చేసుకుంటూ వెళితే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సస్పెండ్ అయిపోతాడు. లేదంటే ఉద్యోగం చేస్తూ మధ్యలోనే ఏదో అనారోగ్యమో యాక్సిడెంట్ అయి చనిపోతాడు. కారణం ఏంటంటే నా ఉద్యోగం నేను అనుకుంటూ పోతాడు, పూర్తిగా దానికి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ప్రాతకాలం దేవుని మాట వింటే మనం పొలంలో దీవించబడతాం, పట్టణంలో దీవించబడతాం, గర్భఫలం దీవించబడతాం, భూఫలంలో దీవిస్తాం. ఈ విధంగా ఆయన మాట వింటే ఇన్ని దీవెనలు ఉన్నాయి. ఒకవేళ ఆయన మాట వినలేదనుకోండి, ఆయన మాట వింటే ఈ 12వ వచనంలో అంటాడు కదండి, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు, కానీ అప్పు మాత్రము చేయవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన మాట వింటే ఆయన మాటలో అద్భుతాలు ఉన్నాయి, ఆయన మాటలో ఆశ్చర్యాలు ఉన్నాయి, ఆయన మాటలో దీవెనలు ఉన్నాయి. కాబట్టి యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. నీవేం కార్యాలు చేయాలనుకున్నావో, మన పెద్దలు ఒక మంచి కార్యం చేస్తున్నారు. ఏమి అంటే ఎంబీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఆపాలని, అరికట్టాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవుని మాట వారు వింటున్నారు. కాబట్టి దేవుడు తగిన కాలమందు భూమి కొరకు ఎట్లాగైతే వర్షం కురిపిస్తాడో అలాగే తగిన కాలమందు దానికి న్యాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు మన ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలం చేస్తాడు. కాబట్టి నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవునికి ఇస్తాడు ధననిధి. ఈ లోకంలో ఎన్ని లాకర్లున్నా దొంగలు ఎత్తుకుపోతున్నారు, ఎన్ని ట్రెజరీలున్నా
వాటిలో నుంచి కూడా దొంగలు వేసుకొని పోతారు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి మంచి ధననిధి మనం ఎప్పుడైతే మోకాళ్ళొంగి ఆయన సన్నిధిని మనకి ఏం అవసరతలు ఉన్నాయో ప్రార్థన చేస్తామో, మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలం చేసి మన ప్రతి అవసరత, అందుకే వాక్యం ఉంటుంది కదా, మీ మీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యముల నుంచి ఆయన తీర్చును. మీ ప్రతి అవసరత ఆయన వారి వైపు వీరి వైపు చూడనవసరం లేదు. దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మాటలో ఉన్నది ఆశ్చర్యం. కాబట్టి ప్రాతకాలం సృష్టించిన సృష్టికర్త మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచేవాడు కానే కాదు. కనుక ఈ ప్రాతకాల సమయంలో తెచ్చును నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. మనం చాలా అత్యవసరం వచ్చినప్పుడు వారి వైపు వీరి వైపు అటు ఇటు తిరుగుతాం, కానీ ఎక్కడికి పోయినా సహాయము దొరకదు. ఎందుకంటే ద్వారాలన్నీ మూయబడతాయి. సొంత మన వాళ్ళు కూడా మనకు అత్యవసరం వచ్చినప్పుడు వారి ఇంటికాడికి మేము పోయి ఏమన్నా అడుక్కుందామా అనుకుంటే వాళ్ళు వెంటనే తలుపులు వేసుకుని వెళ్ళిపోతారు. మనకు కనిపించరు. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. అప్పుడు ఏమనుకుంటామంటే, ఏం ప్రభా ఎంత పని. వారిని వీరిని అడుక్కునే బదులు ఇంట్లోకి వచ్చి మోకాళ్ళొంగి ప్రభా నాకు ఈ సహాయం కావాలని మోకాళ్ళొంగి గట్టిగా అడిగితే నీ ప్రార్థనకు, యథార్థమైన ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబు ఇవ్వగలడు. ఎందుకు అనంటే నువ్వు ఆయన ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావు కాబట్టి, ఆయన మాట వింటున్నావు కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే ఇంకో మాట చూసుకుంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రవక్త చెప్తున్న మాట. ఇక్కడేమో యెహోవా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా మాట వింటి దీవెనలు వస్తాయి. అయితే యెషయా అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన, నేను ఇంత చేస్తే కూడా ఆకాశంలో నుంచి మీకు వర్షాన్ని ఇస్తున్నాను, ఉచితంగా వెలుతురుని ఇస్తున్నాను, ఉచితంగా గాలిని ఇస్తున్నాను, ఉచితంగా సమస్తమును ఇచ్చాను. అయితే నా మాట వినుకోకుండా లోకంలో ఉండే వారి మాటలు విని నా మీద ఏం చేస్తున్నారంటే వారు తిరుగుబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు అని అంటే తల్లిదండ్రులు నేటి దినాల్లో చాలా మటుకు ఇదే బాధే. ఎంత కుటుంబానికి ఎంత తెచ్చిపెట్టినా, ఎన్ని సౌకర్యాలు పెట్టినా వారు తల్లిదండ్రుల మాట వినుకోకుండా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఆకాశం చెప్తున్నాడు, ఇంకా చూసుకొని ఏం చేయమని, భయంకరమైన తుఫాను వచ్చి నాశనం చేయమని. భూమికి చెప్తున్నాడు, భూమి చెవియొగ్గుము, భూకంపం కలిగి నాశనం చేయి. నేటి మన భారతదేశంలో హిందూ సహోదరులందరూ కూడా దేవుని మాట వింటలేరు, తమకి ఇష్టమైన రీతిగా చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఒకరోజు భూకంపం వచ్చి సమస్తమును నాశనం చేయగలడు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద పెంచాను, పెద్ద చేశాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా మనం దేవుని మాట వింటే ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని అవమానాలైనా కానిగాక దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు అనంటే ఆయన మాట, ఎద్దు యజమానుని మాట వింటుంది, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. కానీ ఈ పిల్లలు పశువులకుంది బుద్ధి జ్ఞానం, నా యజమానుడని, నా దొడ్డి అని. కానీ బుద్ధి జ్ఞానములున్న మనకు ఏమి లేదు, బుద్ధి లేదు. అందుకే మాట్లాడుతూ అంటాం కదా, ఏమరా బుద్ధి లేకున్నట్లు మాట్లాడతావంట, బుద్ధి లేనోడా అంటాం. కారణం ఏంటంటే చదువుకున్నాము, జ్ఞానం ఉంది, ఇంత సమస్తం తెలుసు, అయినా ఒక్కొక్కసారి బుద్ధి లేని పనులు చేస్తున్నాం. ఎవరికి? దేవునికి ఇష్టం లేని పనులు చేసి ఆయనను ఆయాస పెడుతున్నాం. కాబట్టి వారు నా మీద తిరగబడి ఉన్నారు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఈ మాట దేవుడే మాట్లాడుతున్న మాట. ఇది
ఎవరో ప్రవక్త చెప్తున్న మాట కాదు, కానీ యెహోవా మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాలం ఆయన మాటలు వింటున్నాం మనం, ఆయన మాటలను ఆలకిస్తున్నాం మనం, ఆయన మాటలు మాట్లాడుతున్నాం మనం. ఆయన మాటకు లోబడితే, ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒక శతాధిపతి, ఒక మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి. అయితే అతని దాసునికి వ్యాధి వస్తే, అతని దాసునికి రోగం వస్తే, పక్షవాయువు వస్తే, రోగం వస్తే అతను ఎక్కడికి వెళ్ళినాడు? వారి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఈయన ఆయనను గురించి విన్నాడు, ఆయన మాటలు విన్నాడు, ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ శతాధిపతి ప్రభువా, దేవుని దగ్గరికి ఆయన వచ్చి అంటున్నాడు, ప్రభువా, నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుని కాదు, అర్హుని కాదు, నాకు అలాంటి మనసు లేదు. కాబట్టి ఈ ప్రాతకాలం నీవు మాట మాత్రం సెలవిస్తే, నేను పాత్రను కాను, నీవు మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థత. మాటలో స్వస్థత ఉంది. ఇప్పుడు ఏం మాట ఇది? ఆరోగ్యపరిచే మాట. ఎటువంటి వ్యాధి అయినా సరే గాక, మందులు లేదు, మాత్రలు లేదు, తర్వాత లోకంలో ఆయుర్వేదిక్ మందులు కూడా వాడటం లేదు. ఏం అడిగాడు ఆయన శతాధిపతి అంటే? మాట. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో మనకి ఎటువంటి, చాలా మంది, నేను ఎక్కువ మంది సేవకులతో తిరిగితే ఛాయ్ దానికి పోదామంటారు. ఛాయ్ దానికి పోతే షుగర్ లెస్ ప్లస్ అంట, లెస్ ప్లస్. నాకైతే నీకు సరే, నాకు ఏం లేదబ్బా, మొత్తం షుగర్ వేసి పెట్టిండంట. షుగర్ మాట ఎందుకు అనంటే, మన జీవితంలో మనకు ఆయన మాట ఉంటే మనలో ఏ రోగము కూడా ఉండదు. ఎందుకంటే మొట్టమొదటిగా టానిక్ అదే. నాకైతే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే జూమ్ కుటుంబంలో మరి బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా, జూమ్ కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యాలు దాయిచ్చాయి. ఎందుకు? ఆరోగ్యమే మహాభాగ్యం అంట. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం ఉంటే ఏమైనా చేయగలం. కాబట్టి ఆరోగ్యం ఉంటే ఆయన మాట వింటాం. ఆయన మాట వింటే మనకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం, సమాధానం, నెమ్మది. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో ఆ శతాధిపతి అంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవిస్తే. ఎంత విశ్వాసమో ఆయనకి, ఆయన మాట మీద నమ్మకం. మనం కూడా జూమ్ కుటుంబంలో ప్రార్థిస్తున్న ప్రతి మాటలో, ప్రతి పాటలో, ప్రతి వాక్యంలో మనం నమ్మకం ఉంచితే అన్ని దీవెనలు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుఃఖటెదలు, ఈ దీవెనలన్నీ నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. అంతేకాదు, నీవు చేయనిదంతా కూడా సఫలమవుతుంది. నీవు ఆశీర్వదించబడిన వాడిగా మారుతావు. నీవు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేవానిగా ఉంటున్నాడు. ఎంత మంచి మాటో! ఈ శతాధిపతి రోగం కోసం, అతని కోసం కాదు, అతని పిల్లల కోసం కాదు, అతని కుటుంబం కోసం కాదు, కానీ తన కింద ఉన్న దాసుని కోసం అనుకుంటున్నాడు. ఎంత తగ్గింపో! ఉదయకాల సమయంలో మనమందరం మన జీవితంలో మనం కూడా ఆయన మాటకు లోబడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం. చివరిగా ఇంకో మాట చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. ఆ స్త్రీ, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుచున్నది. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుచున్నది ఆయనే. మరి యెషయా గ్రంథంలో నుంచి మాట్లాడుచున్నది ఆయనే. శతాధిపతి దగ్గరకు వచ్చే లోపల కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాటలు అడుగుతున్నాడు. చివరిగా ఆ సమరయ స్త్రీతో మాట్లాడుచున్నది, లేకపోతే ఈ ప్రాతకాలం మాట్లాడుచున్నది యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మాట్లాడుచున్నది. మనం ఆయన మాటలు వింటే, ఆయన మాటలు శ్రద్ధగా వింటే, దేవుడు ఎట్లా మాట్లాడతాడు మనతో అంటే, చాలా మంది అనుకుంటారు దేవుడే వచ్చి మాట్లాడతాడు మనతో. వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు,
పాటల ద్వారా మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు, మన సహోదరులతో మాట్లాడతాడు. కొన్నిసార్లు అకస్మాత్తుగా మనం టీవీ ఆన్ చేస్తే దాంట్లో నుంచి కూడా అకస్మాత్తుగా దేవుడు మనకు కావలసినటువంటి మంచి సందేశాన్ని దైవ సేవకుల ద్వారా వినిపిస్తాడు. ఆ మాటలే మనతో మాట్లాడినప్పుడు మనకి ఎంత ఆనందమో. లేదా ప్రత్యేకంగా నీవు బైబిల్ చదువుకున్నాం అనుకోండి, ప్రార్థన చేసుకున్నామని దేవుడితో మాట్లాడతాడు. కాబట్టి ఏ అవసరం వచ్చినా, ఏ కొరత ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రోగం ఉన్నా మనము ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మాట తీసుకుంటే ఆ సమరయ స్త్రీ అంతవరకు మాట్లాడుతున్నప్పుడు గమనించలేదు. కానీ ఎప్పుడైతే ఆ నీళ్లు నాకు కావాలయ్యా అన్నప్పుడు ఆ స్త్రీ గుర్తుపట్టింది. ఆ స్త్రీ తన యొక్క రుచిని తెలుసుకున్నది. వెంటనే కుండని విడిచింది. వెంటనే తన యొక్క భయాన్ని వదిలిపెట్టింది. ఆయన మాట విన్నది. లోకంలోనికి లేకుంటే ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆయన గురించి చెప్పిందే కానీ అనేకులను ఆయన దగ్గరికి నడిపించింది. మాట్లాడుచున్నది నేనే ఈ ఉదయకాలం యేసు స్వామి నేనే అని ఈ లోకంలో ఎవ్వరు కూడా చెప్పలేరు. కానీ మాట్లాడుచున్నది నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప మీకు లోకంలో ఈ దీవెనలు ఎక్కడి నుంచి రావు. కానీ నా మాట వింటే ఈ దీవెనలన్నీ కూడా మీకు ప్రాప్తిస్తాయి. నీవు పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ దుఃఖటెద్దులు, నీ చేయు కార్యములన్నిట్లో కూడా ఆయన అన్ని కూడా సఫలం చేస్తాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది అంటే ఏది కూడా. అందుకే అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కనుక ఈ ప్రాతకాలం ఆయన మాట మీద నమ్మి, ఆయన మాటకు లోబడి, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవడానికి మనం నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నాం అంటే ఖచ్చితంగా మన ఎంబీ ఆస్తులన్నీ అలహా కమిటీ వారు చేస్తున్న ప్రయత్నములన్నిటిలో దేవుడు సహాయం చేసి న్యాయం చేస్తాడని నమ్ముతున్నాం. కనుక నమ్మి ఇప్పటికీ 865 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రోజు కాకుండా రేపు కాకుండా దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు. అందుకే మరి అబ్రహాంతో మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని కదా. ఎన్నేళ్ళకి? 100 ఏండ్లకి ఇచ్చాడు. మనం ఇంకా 100 దినాలు కూడా ప్రార్థన చేయలేదు, కానీ మనకు అప్పుడే జవాబులు కావాలండి. కాబట్టి ఎన్ని దినాలైనా ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ పోతే ఆయన మాట ఖచ్చితంగా మన దగ్గర. ఒక్కొక్కసారి ఓపిక, మన యొక్క విశ్వాసానికి పరీక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఆ పరీక్షలో నెగ్గినట్లయితే ఆయన మాటకు లోబడితే మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంస్థలు, మన సేవా జీవితాలు అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నేనే. అలాంటి భాగ్యాన్ని ఈ ప్రాతకాలం దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.